ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 3వ వాక్యం. అమ్మా బైబిల్ తిరిగాయి అమ్మ కూర్చొని బైబిల్ తిరిగాయి. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 3వ వాక్యం చదవండి. యెహోవా యథార్థత మీదనే కదా నీవు దృష్టి ఉంచి ఉన్నావు. చాలమ్మా, నువ్వు యథార్థత మీదనే కదా ఏం పెట్టావు? దృష్టి పెట్టాడని దేవుడు. మన దృష్టి ఎవరి మీద ఉంటుంది చెప్పండి? మన దృష్టి అంతా డబ్బులు ఉన్న వాళ్ళ మీద ఉంటుంది. మన దృష్టి అంతా చెప్పండి ఎవరు డబ్బు ఉందా, ఎవరి దగ్గర పొలం ఉందా, ఏమంటే మన దృష్టి అంతా వాళ్ళ మీద ఉంటుంది. డబ్బులు ఎలా సంపాదించాలో మన దృష్టి ఏమో అలా ఉంటుంది. ఏమండి మన దృష్టి అంతా డబ్బులు ఎలా సంపాదించాలా, ఉద్యోగాలు ఎలా సంపాదించాలా, ర్యాంక్ ఎలా సంపాదించాలా, ఎవరితో తప్పులు ఎలా పట్టుకోవాలా, మన దృష్టి అంతా వాళ్ళ మీదే ఉంటుంది. కానీ దేవుని దృష్టి అంతా ఎవరి మీద చెప్పండి? యథార్థత మీదనే కదా. మీరు దినవృత్తాంతాల 2వ గ్రంథం 16వ అధ్యాయం 9వ వాక్యాన్ని చదువుదాం. దినవృత్తాంతాల 2వ గ్రంథంలో 16వ అధ్యాయంలో 9వ వాక్యాన్ని చదువుదాం. తన ఎడల ఒక్కసారి అలా కాగండి. తన ఎడల ఎవరి ఎడల? మనుషుల ఎడల కాదు. అమ్మా అన్నమాట అంటున్నారా? తన ఎడల చూడండి ఆ మాట మీరు గమనించాలి. తన ఎడల అని ఉంది అంటే ఎవరి ఎడల అంటే దేవుని దృష్టిలో నువ్వు ఎలా ఉండాలి? యథార్థంగా ఉండాలి. నువ్వేమో లోకం దృష్టిలో మంచోడివే, దేవునికి మాత్రం వ్యతిరేకం. అలాంటప్పుడు నువ్వు దేవుని రాజ్యం ఎలా చేరుతావు? పరలోకానికి ఎలా చేరుతావు? నిశ్చత్వంలో ఎలా ఉంటావు? మనుషులందరూ మనల్ని బాగా మెచ్చుకుంటున్నారు, బాగానే ఉంది. తిమోతి గారు మంచోడనండి, తిమోతి గారు చెడ్డోడండి, తిమోతి గారు మంచోడండి, తిమోతి గారు చెడ్డోడండి. మనుషులు అలాగ ఉంటారు, ఇలాగ ఉంటారు. అది కాదు, దేవుడికి అవసరం లేదు. అది నువ్వు ఇచ్చే సాక్ష్యం దేవుడికి అవసరం లేదు. కానీ దేవుని ఎడల నువ్వు ఎలాగుంటున్నావు? ప్రభుని ఎడల నువ్వు ఎలాగుంటున్నావు? దేవుడు చూస్తున్నాడన్న భయం ఏమైనా నీకుందా? దేవుడు చూస్తున్నాడన్న భీతి ఏమన్నా నీకుందా? దేవుడు చూస్తున్నాడన్న ఆ భయముతో నువ్వేమన్నా భక్తి చేస్తున్నావా? ప్రభు చూస్తున్నాడన్న భయం ఏమన్నా ఈనాటి క్రైస్తవులకు ఉందా? నేను అందరి గురించి మాట్లాడతాలే. ఈ గ్రామంలో ఉన్న ఎంతమంది క్రైస్తవులు దేవుని ఎడల యథార్థంగా జీవిస్తున్నారు, దేవుని ఎడల యథార్థంగా నడుస్తున్నారు? అరే నన్ను దేవుడు చూస్తున్నాడన్న భయంతో ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? ప్రార్థన చేసేవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు, వాక్యాలు చెప్పేవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. ఏమంటే కానీ అది కదట, తన ఎడల దేవుని ఎడల యేసు ప్రభు ఎడల యథార్థముగా ఎవరైతే ఉంటారో. ఇలా యథార్థత ఏదండి? ఏమంటే ఆ భార్య పరసలో డబ్బులు తీసేస్తాడు, వెళ్ళిపోయి మందు తాగేస్తాడు, ఆదివారం మందిరానికి వచ్చేసి 2 చేతులు పైకెత్తి ప్రార్థన చేస్తాడు. నేను ఒక కొట్టు దగ్గరికి వెళ్తే అక్కడ ఖైనీ ప్యాకెట్లు అమ్ముతున్నారు. వాళ్ళు ఎవరు నమ్మను. మీరు ప్రార్థనకి వెళ్తారంటే వెళ్తామన్నా అయ్యగారు అన్నారు. మీరు ప్రార్థనకి వెళ్తారా? వెళ్తామండి. మీరు మారుమనసు పొందారా? పొందామండి. మీరు బాప్తీసం తీసుకున్నారా? తీసుకున్నామండి. ఆదివారం బలలో పాలు పొందుతారా? పాలు పొందుతామండి. మరి ఖైనీ ప్యాకెట్లు ఎలాగ అమ్ముతున్నారు? వ్యాపారం అన్నాక అన్నీ అమ్మాలి కదండి. ఎవడు చెప్పాడు? ఖైనీ ప్యాకెట్లు అమ్మే కూడా అన్యుడు కదా. సిగరెట్లు అమ్ముతున్నారేంటి? బీడీలు అమ్ముతున్నారేంటి? ఈ అమ్మకూడదా అండి అన్నారు. అమ్మకూడదు కదా మనం. నువ్వు అన్నీ అమ్మొచ్చు కానీ బీడీలు అమ్ముతున్నావేంటి? అయ్యగారు భక్తి చేయొచ్చు కానీ మరి అంత భక్తి చేస్తే ప్రమాదం అండి. వ్యాపారం అన్నాక అన్నీ అమ్మ. వ్యాపారం అన్నాక అన్నీ అమ్మటానికి లేదు. నువ్వు యేసుప్రభు నమ్ముకున్నాక సారా వ్యాపారం చేయటానికి లేదు. నువ్వు యేసుప్రభు నమ్ముకున్నాక మందు వ్యాపారం చేయటానికి లేదు. నువ్వు యేసుప్రభు నమ్ముకున్న ఖైనీ ప్యాకెట్లు, గుట్కా ప్యాకెట్లు, బీడీలు, సిగరెట్లు అమ్మడానికి లేదు. నువ్వు వాడుకునేటువంటి ఆ కేజీ రాళ్ళలో 1 గ్రాము కూడా తక్కువ రాకూడదు. అది భక్తి అంటే, అది దేవుని నమ్ముకోవడం అంటే, అది ప్రభుని తెలుసుకోవడం అంటే. అర్థమైందా? నువ్వేమో వ్యాపారం చేస్తావు, తప్పుడు కొలతలు వేస్తావు, తప్పుడు రాతలు రాస్తావు, ఆదివారం వచ్చేసి 2 చేతులు పైకెత్తి యేసయ్యా యేసయ్యా యేసయ్య అంటే ఆయన అంటాడు. అసలు బాగా నేను ఎవరు రమ్మంటే వచ్చా నువ్వు? యెషయా గ్రంథం 1వ అధ్యాయం 12వ వాక్యం. మరలా చెప్తున్నాను నేను. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 12వ వాక్యం. అందరూ ఓపెన్ చేయండి, ఇప్పుడు చదవండి. నా సన్నిధిని కనబడవలనని మీరు వచ్చుచున్నారే, నా ఆవరణములను త్రొక్కుటకు మిమ్మల్ని రమ్మన్న వాడెవడో? నువ్వు ఎవరు రమ్మంటే వచ్చావు? ఎవరు పిలిస్తే వచ్చావు? ఎవరు రమ్మంటే వచ్చావు? అసలు నేను రమ్మన్నవాడెవడో? దేవుడు అడుగుతున్నాడు, నేను కాదు. నేను అడిగాను అనుకోండి మీరు నా మీద కోప్పడవచ్చు. ఇప్పుడు నేను అడిగాను అనుకోండి మీరు నా మీద కోప్పడవచ్చు, నా మీద మీరు కోపం పడవచ్చు, నా మీద మీరు రౌద్రం చూపచ్చు. కానీ దేవుడు అడుగుతున్నాడు ఏమని? నా సన్నిధికి నేను రమ్మన్నవాడెవడు?
ఎందుకు అలాగ అడుగుతున్నాడు? నీలో యథార్థత లేదు, నీలో నీతి లేదు, నీలో నిజాయితీ లేదు. ఎన్ని సంవత్సరాలకు వచ్చినా నీలో మార్పు లేదు. ఉన్నదైతే చెప్పేది ఒకటి అవుతుంది, చేసేది ఒకటైతే చెప్పేది ఒకటి అవుతుంది. ఇలా జీవించమంటే అలా జీవిస్తున్నావు, ఇలా జీవించమంటే అలా జీవిస్తున్నావు, ఇలా నడవమంటే అలా నడుస్తున్నావు. మళ్ళీ ఆదివారం దేవుని సన్నిధికి వచ్చేస్తున్నావు నువ్వు. నా సన్నిధి కనబడాలని వస్తున్నారు, మంచిదే. నేను రమ్మన్నవాడు ఎవడని అడుగుతున్నాడు. మార్పేది మనుషుల్లో, యథార్థత ఏది మనుషుల్లో. అంటే దేవుడు అంటున్నాడు ఏమనంటే, సత్యవర్తనులు దేవునికి ఏంటంటే చెప్పండి, ఇష్టము. అవసరమైతే నువ్వు నిజం చెప్పినది ప్రాణం పోయినా పర్లే, కానీ నిజం మాత్రమే చెప్పాలి కదా, యథార్థంగా జీవించాలి కదా. అప్పుడు కదా మనం దేవుని రాజ్యానికి వెళ్ళేది. కొంతమంది ఏమనుకుంటున్నారంటే ఎలా జీవించినా పర్లే, ఎలా నడిచినా పర్లే, ఆదివారం దేవుని మందిరానికి వెళ్ళిపోతే సరిపోదు. ఎవరు చెప్పాడు అలాగని? ఆ శివరి నుండి ఈ శివరి వరకు ఎన్ని మందిరాలు ఉన్నాయో ఉన్నాయి. ఇంకా కొత్త వాళ్ళు వస్తానే ఉన్నారు, మందిరాలు కడతానే ఉన్నారు. నాకు రీసెంట్గా తెలిసింది, ఇంకొక ఇద్దరు పాస్టర్ గారులు వచ్చారు. ఇంకా బోల్డ్ మంది పాస్టర్ గారు రానివ్వండి, బోల్డ్ మంది సంఘాలు కట్టినవ్వండి. యథార్థత ఏది? ఈనాటి క్రైస్తవుల్లో యథార్థత ఏది? ఈనాటి బోధకుల్లో యథార్థత ఏది? ఇవాళ బోధకుల్లో యథార్థత ఏది? ఇవాళ క్రైస్తవుల్లో యథార్థత ఏది? మందిరాలు కడుతున్నారు, పాస్టర్ గారులు వస్తున్నారు, ఈ సంఘంలో నలుగురు, ఈ సంఘంలో నలుగురు, ఇంకా కలిసి ఆ నలుగురు కొత్త సంఘం అవుతున్నారు. పాతోడుగానే ఉన్నాడు, అవునా? తాగుబోతుగానే ఉన్నాడు, వ్యభిచారుడు వ్యభిచారంగానే ఉన్నాడు, దొంగోడుగానే ఉన్నాడు. మరి కొత్త మందిరం ఎలా వచ్చింది అబ్బా అంటే, అక్కడ ఒక ఇద్దరు, ఇక్కడ ఒక ఇద్దరు, అక్కడ ఒక ఇద్దరు కలిసి కొత్త సంఘం. అరే నేను ఆ మందిరంలోకి వెళ్తున్నాను కదా, సరే ఎనీహౌ ఏది ఏమైనా దేవుని బిడ్డలారా, ఎన్ని సంఘాలైనా రానవ్వండి, ఎంతమంది దైవ సేవకులైనా రానవ్వండి, ప్రతి విశ్వాసంలో ఏముండాలా? యథార్థత ఉండాల్సిందే.